సమతా కుంభ్ ఉత్సవాలు సకల జనుల సంబరంగా సాగాయి. ముచింతల్ శ్రీరామనగరణ భవ్యమైన రమ్యమైన దివ్య ఆధ్యాత్మిక కేంద్రంలో 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ప్రతిరోజు విశేష కార్యక్రమాలు, ప్రతి పూట ప్రత్యేక పూజలు, ఆరాధనలు, వాహన సేవలు, మంగళ శాసనాలు, వేద పారాయణాలు ఇలా ప్రతిరోజు విశేషమే. ప్రతి కార్యక్రమం అద్భుతమే. ఈ 11 రోజులు సమతా స్ఫూర్తి ఒక అనంత జ్యోతిగా ప్రకాశించింది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్ 2026 కన్నుల పండువగా జరిగింది. ఈ ఉత్సవాలు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి సమతా సందేశాన్ని జాతి కుల మతాలకు అతీతంగా ప్రపంచానికి మళ్లీ మళ్లీ గుర్తు చేశాయి. ఇక్కడ తారతమ్యాలు లేవు. ఉన్నది కేవలం ఏకత్వం, ప్రేమ, భక్తి. 18 గరుడులపై దివ్యదేశాధీశుల సేవ, 108 రూపాలలో జగన్మాతా పితరులైన శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం వంటి ఎన్నో అపూర్వ మహోత్సవాలకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వేదికగా మారింది. జనవరి 30న సమతా కుంభ్ మహోత్సవాలు మొదలై సోమవారంతో ముగిశాయి. జనవరి 30న శ్రీ రామానుజాచార్యుల వారికి అభిషేకంతో మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాతం, అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన, హోమములు, తీర్థప్రసాద గోష్ఠి, నిత్య పూర్ణాహుతి, బలిహరణ, తిరుమంజన సేవ, మంగళాశాసన విశేషోత్సవాలను నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం 108 దివ్యదేశమూర్తులకు 11 రోజుల పాటు ఎన్నో విశేష పూజలు, మహోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాల రెండో రోజు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. సంతానం లేనివారికి ఉచితంగా గరుడ ప్రసాదం ఇచ్చారు. ఇక సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు విశేష వాహన సేవ నిర్వహించారు. ఫిబ్రవరి 1న ఉదయం 18 దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవ, శ్రీరామ అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ఫిబ్రవరి 2న ఉదయం 11:30 రామానుజ నూత్తందాది సామూహిక పారాయణం, సాయంత్రం 6 గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహించారు. ఫిబ్రవరి 3న ఉదయం డోలోత్సవం నిర్వహించారు. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువును గజవాహనంపై ఊరేగించారు. ఫిబ్రవరి 4న సాయంత్రం 5 గంటల నుంచి ప్రధాన వేదికపై శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణ వేడుకను చూసి తరించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఫిబ్రవరి 5న ఉదయం తిరుమంజన సేవ, వసంతోత్సవాన్ని జరిపించారు. ఫిబ్రవరి 6న ఉదయం తిరుమంజన సేవ, సామూహిక లక్ష్మీ పూజ, గద్యత్రయ పారాయణం చేశారు. ఫిబ్రవరి 7న 18 దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవ, మధ్యాహ్నం సువర్ణ రామానుజులకు 108 దివ్యదేశాల మర్యాద సమర్పణ, ఆచార్య వరివస్య గావించారు. సాయంత్రం 6 గంటల నుంచి తెప్పోత్సవం నిర్వహించారు. ఇక ఫిబ్రవరి 8న రథోత్సవం, చక్రస్నాన అపూర్వ ఘట్టాలను అత్యంత అద్భుతంగా నిర్వహించారు. రథాన్ని వాహనంగా చేసుకుని వేంచేసిన సాకేతరాముణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తరువాత భగవంతుడికి విరజా పుష్కరిణిలో పవిత్ర మంత్రోచ్చారణలతో నిర్వహించిన చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది.
ఇక చివరి రోజు స్త్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతిని నిర్వహించారు. సమతా కుంభ ఉత్సవాల చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్త్రీ పుష్పయాగం, భగవంతుడి దివ్య రూపాన్ని అలంకరించిన ఆ అపూర్వ ఘట్టం, మహాపూర్ణాహుతి ఇవన్నీ కలిసి ఒక దివ్య సంగీత సాధనగా మారాయి. ఈ 11 రోజుల పాటు వేలాది భక్తుల హృదయాలు భక్తిరసంలో తరించాయి.